హల్లెలూయా. సో నజరేతులో కూడా మనం కనుక్కోవడానికి ఏమైనా ఉందా అని చెప్పి నతనేలు అడిగినప్పుడు నువ్వు వచ్చి చూడు అంటాడు ఫిలిప్పు. మరి వచ్చి చూస్తున్నప్పుడు యేసయ్య దూరంగా నతనేలును చూసి ఆయన నిమిత్తం 2 మాటలు అక్కడ పలికినట్టుగా మనం యోహాను సువార్త 1:44 మనం అక్కడ చూస్తాము. యేసయ్య నతనేలు గురించి అన్నీ డీటెయిల్గా చెప్పేస్తూ ఉంటాడు. నువ్వు అక్కడ నా గురించి నీకు ఎలా తెలుసు అని నతనేలు అడిగినప్పుడు ఆయన అంటాడు, యేసయ్య అంటాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చుని నువ్వు రోధిస్తున్నప్పుడే నీ గురించి నాకు తెలియను అంటాడు. సో దేవునిలో ఉన్నది, యేసయ్యలో ఉన్నది ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ, అవునా? సో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నువ్వు వేరొకరిని ఎప్పుడు కూడా బలపరుస్తావు, ధైర్యపరుస్తావు, విడుదల చేస్తావు, వాళ్ళ జీవితాన్ని కడతావు, వాళ్ళకి మేలు కలగజేస్తావు, వాళ్ళ జీవితాన్ని దేవుడికి అంటు కడతావు. అదే చూడండి, అపోస్తుల కార్యాలు 16:16-20 వరకు ఉన్నది ఏమవుతుందంటే, ఒక యవనస్త్రాలు ఉంటుంది, ఆమె సోది చెప్తా ఉంటుంది. ఆమెలో ఒక దురాత్మ పట్టి ఉంది. ఆమె సోది చెప్పి ఆయన యొక్క యజమానికి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉందంట. ఆమె సంపాదిస్తూ ఉంది. పౌలు మరి అదే మార్గంలో వెళ్తూ ఉంటే ఆమె ఎక్సైట్ అయిపోయి ఎట్లా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఏమంటుంది అంటే, దేవుని కుమారులు, ఇదిగో దేవుని కుమారులు ఇక్కడ వచ్చి ఉన్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పౌలు పట్టించుకోడు. అయితే 2-3 డేస్ తర్వాత ఏమవుతుందంటే, బాగా డిస్టర్బ్ చేస్తుంది ఈమె అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి ఈమెలో ఉన్న దురాత్మ బయటికి పో అంటాడు. సో కొన్నిసార్లు నువ్వు జాగ్రత్తగా పడాలి. మనుషులు వచ్చి నిన్ను పొగిడేస్తున్నారన్నా, నిన్ను బాగా ఎత్తేస్తున్నారన్నా, నిన్ను ఈ గురించి చక్కగా చెప్తున్నారన్నా, అది అంత మాటలు కూడా నువ్వు ఎప్పుడు కూడా వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయిపోయి నేను ఎంతో వీళ్ళకి కూడా అర్థమైపోయింది అని చెప్పి పైకి ఎగిసి పడొద్దు. అక్కడ మాట్లాడేది ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో ముందు అది తెలుసుకోవాలి. దురాత్మతో మాట్లాడి నిన్ను మోసం చేయడానికి ట్రాప్ వేస్తున్నారా, లేకపోతే దేవుని ఆత్మతో నిన్ను నిజంగానే నిజాయితీగా వాళ్ళు నిన్ను పొగుడుతున్నారా? సో ఇలాగే గొప్పలకు పోయే, ఈ యొక్క పొగడ్తలకు పోయే వాళ్ళందరూ చాలామంది మోసపోయారు బిజినెస్లో. నీ టాలెంట్ నీకు తెలియదు, నువ్వు స్టార్ట్ చేయి, మేము ఉంటాం పక్కనే, నువ్వు చెయ్యి అని చెప్పి నుంచోబెడతారు. మొత్తం ₹1 కూడా మిగలకుండా మొత్తం పోయిన తర్వాత వీళ్ళు కనపడతారా? కనపడరు. ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళు చచ్చినా కనపడరు. సో మరి నువ్వు దేనికి లొంగిపోయా? అర్థమవుతుందా? సో బీ అవేర్. సో దురాత్మ కూడా నిన్ను అలాగే గుర్తుపట్టనీయకుండా నీకు అసలు ఏ మాత్రం కూడా డౌట్ రానియకుండా ప్రవర్తిస్తుంది సాతాను. సో బీ అవేర్. సో మరి ఈమెలో ఏ ఆత్మ ఉందంట? దురాత్మ ఉందంట. సో నేను ఒక్కొక్క స్క్రిప్చరే మీకు ఎగ్జాంపుల్ కింద మీకు ఇస్తున్నాను, కానీ బైబిల్లో అనేక స్క్రిప్చర్స్ ఉన్నాయి. సేనాపతి అనే వ్యక్తి, ఆయనలో ఏమున్నాయంట? 6000 దురాత్మలు ఉన్నాయి. సేన అంటే 6000, అవునా? సో లీజియన్ అని అంటాం ఇంగ్లీష్లో. తర్వాత రోమన్స్ 8:16 మనం ఇందాక చదువుకున్నాం, మనిషి యొక్క ఆత్మ. తర్వాత మనం అపోస్తుల కార్యాలు 27:20-23 వరకు చదువుకుంటే అక్కడ దేవుని యొక్క దూత వచ్చి పౌలుకి ఒక సందేశం ఇస్తుంది. ఏంటి అంటే, ఈ ఓడలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చనిపోరు, నువ్వు కైసరు ఎదుట నిల్చుని ఉండాలి. అక్కడ ఆ స్టోరీ అంతా కూడా ఉంటుంది. సో టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నా. సో మీ అందరికీ హోంవర్క్ అనుకోండి, ఇవన్నీ కూడా స్క్రిప్చర్స్ అన్నీ కూడా మీరు చదువుకుంటేనే ఏదైనా అర్థం అవుతుంది. నేనేదో ఒక షార్ట్కట్లో నేను చెప్పేశాను కాబట్టి మీరు కూడా అదే వినేసి నాకు అర్థమైపోయింది అనుకుంటే కాదు. యూ షుడ్ రీడ్ ద బైబిల్, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద విజ్డమ్. సో మిడిమిడి జ్ఞానం అంటారు కదా, కొంత జ్ఞానం, పైన జ్ఞానం అదొద్దు. ఎప్పుడు కూడా దేవునిలో ఎప్పుడైనా లోతైన జ్ఞానమే కావాలి మనకి. నాకు అది చెప్పారు కాబట్టి నాకు అర్థమైపోయిందని అనుకుంటే కాదు. నువ్వు అది చదివితే పరిపూర్ణంగా దేవుడు నీకు ఏ విధంగా అర్థం కావాలో, ఏ విధంగా నీకు తెలియాలో ఆ విధంగా దేవుడు నీతో మాట్లాడతాడు. సో రీడ్. సో అందరూ కూడా ఈ యొక్క స్క్రిప్చర్స్ని మీ అంతటి మీరు చదువుకుని దేవునిలో ఉన్న ప్రతి ఒక్క నాలెడ్జ్ని కూడా మీరు బేస్ చేసుకుని ఎదగాలని నేను ఆశపడుతున్నాను. సో మొదటి రకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎలా గ్రహించగలుగుతావో? వాక్యము ద్వారా. నువ్వు వాక్యం ఎప్పుడైతే బాగా చదువుగలుగుతున్నావో దేవుడికి నువ్వు దగ్గర అవుతున్నావు. అండ్ ది మోర్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ మోర్ స్ట్రాంగ్ విత్ ద హోలీ స్పిరిట్. సో నువ్వు ఎప్పుడైతే
దేవుని వాక్యంతో ఎంత ఫెమిలియర్గా ఉంటావో, ఎంత దగ్గరగా ఉంటావో, అన్నీ తెలుసుకున్న వాడి కింద ఎప్పుడైతే తయారవుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడట. సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే విధానము, తరీకా లేకపోతే వే ఏంటి అంటే వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం 2 తిమోతి 3వ అధ్యాయం 16 నుంచి 17 వరకు మనం చదువుకున్న వాక్యం అంతా కూడా మళ్ళీ ఒకసారి చదువుదాం. 2 తిమోతి 3:16-17, 2 తిమోతి 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును, ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదంట. సో నిన్ను ఎలా కరెక్ట్ చేస్తాడు హోలీ స్పిరిట్, నీతో ఎలా మాట్లాడతాడు, నిన్ను ఎలా రెక్టిఫై చేస్తాడు, నిన్ను ఎలా స్ట్రెంథన్ చేస్తాడు, నిన్ను ఎలా ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను ఎలా లీడ్ చేస్తాడు అంటే ఫస్ట్ వే ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా నిన్ను నడిపిస్తాడు, నిలబెడతాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. సో మార్గము సరళం చేస్తాడు. నీకు దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలియజేసేది వాక్యం ద్వారా. సో రెండో విధంగా దేవుడు ఎలా మాట్లాడతాడంటే నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎలా కోయిన్సైడ్ అవుతాడు, ఎలాగా కన్వర్సేషన్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు అంటే చూడండి, రోమన్స్ 12:2, రోమీలు 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సో మీ మనసు మారి రూపాంతరం పొందాలంట. అది ఎలా జరుగుతుంది? మనకి వర్డ్ ఆఫ్ గాడ్తోనే ఇదంతా కూడా లింక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏ మర్యాదను అనుసరించమంటున్నాడు? లోక మర్యాదలనా, లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారమైన, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేరేపణ, లేకపోతే దేవుని యొక్క చిత్తము? అవునా? దేవుని చిత్తానుసారం నెరవేర్చమంటున్నాడా, లోకానుసారమైన దాన్ని బట్టి నెరవేర్చబట్టమంటున్నాడా? చూడండి అక్కడ, చదవండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. సో దేవుని చిత్తమేదో నువ్వు పరీక్షించాలంటే ఫస్ట్ నీకు వర్డ్ తెలియాల. చాలామంది అడుగుతారు దేవుని చిత్తం ఏంటో చెప్పండి అని. దేవుని చిత్తము, దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని వాక్యం ఎలాగైతే చెప్పబడుతుందో అదే దేవుని చిత్తము. నువ్వు స్వస్థపడాలి అనేదే దేవుని చిత్తం. ఎలాగా? దేవుని దెబ్బల చేత, గాయముల చేత నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. ఆయన దరిద్రుడయ్యింది నిన్ను ధనవంతుడి కింద చేయడం కోసమే. అదే దేవుని చిత్తము. నువ్వు బంధకంలో ఉండకూడదు, నువ్వు విడుదల పొందిన వాడి కింద స్వేచ్ఛగా నువ్వు ఉండాలి, నువ్వు దాస్యపు ఆత్మతో కాదు దత్తపుత్ర ఆత్మతో ఉండాలి అనేది దేవుని చిత్తము. నువ్వు దేవుని కుమారుడి కింద ఉండాలి అనేది దేవుని చిత్తము. అర్థమవుతుందా? నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదు అనేది దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని చిత్తం అది. ఎలా ఉండాలంట? జతపడి ఉండాలంట, వివాహం చేసుకోవాలంట. అది దేవుని చిత్తము. అవునా? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, దేవుని చిత్తము. మరి నేను కోటీశ్వరుని అవ్వడం దేవుని చిత్తమేనా అండి అంటే అవును. ఆయన నీ మూలముగా దరిద్రుడు అయ్యాడు ఆయన. అవునా? హీ బికేమ్ పూర్ టు మేక్ యూ రిచ్. సో దేవుని చిత్తం అదే. ఆ దేవుని చిత్తం ఏంటండి? నేను బయటికి వెళ్ళొచ్చా రావచ్చా అంటే మరి నీకు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు నువ్వు తినేవాటిని, తాగేవాటిని, నువ్వు పని చేసేవాటిని అన్నిటినీ ఆశీర్వదిస్తా అన్నాడా లేదా? అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదించడం దేవుని చిత్తము, నువ్వు ఆశీర్వదింపబడడం దేవుని చిత్తము. సో వర్డ్ ఆఫ్ గాడ్తోనే లింక్ అయి ఉంటుంది దేవుని చిత్తం ఎప్పుడు కూడా. సో నువ్వు లోకానుసారమైన విధంగా నువ్వు కనెక్ట్ అవుతున్నావా, దేవుని వాక్యానుసారంగా నువ్వు కనెక్ట్ అవుతున్నావా? సో రెండో విధంగా దేవుడు నిన్ను ఎలాగా
మాట్లాడతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు రెండో విధంగా నీతో అంటే ఇన్నర్ గైడ్, లోపల నుంచే నిన్ను సరి చేస్తాడంట, నిన్ను గైడ్ చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని చిత్తానుసారంగా ఆత్మానుసారంగా దేవుడు నిన్ను నడిపిస్తాడంట రెండో విధంగా. సో మనం ఇంకా యాకోబు 1:5 వచనంలో కూడా మనం చూస్తాం, రిన్యూడ్ మైండ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అవును, సాంగ్స్ ఆఫ్ సొలొమన్, అవునా, పరమగీతములు ఎంతమంది అయితే చదువుతారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. విజ్డమ్ అనే ఒక స్త్రీ గురించి మాట్లాడతాడు సొలొమన్. అవునా, ఎవరు విజ్డమ్ అంటే విజ్డమ్ జ్ఞానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందా అండి? జ్ఞానము ద్వారా. అందుకనే దేవుడు ఏమని అడుగుతున్నాడు, నీలో ఎవరైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడగమంటున్నాడు. అవునా, మరి ఆ జ్ఞానాన్ని కలగజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనకి వరాల్లో 1 కొరింథీయులు 12:7 నుంచి మనం చదువుకుంటే కనుక 9 వరాలు అక్కడ కనబడతాయి. అవునా, 9 వరాల్లో వర్డ్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఎక్కడుంది? ప్రకటన 5:12లో మనం చదువుకుంటాం దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క 7 ఆత్మల గురించి. అవునా, సో అక్కడ చదువుకుంటే అక్కడ ఏముంటుంది? 7 ఆత్మల్లో ఒక ఆత్మ ఏంటి? స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. సో ఆ విజ్డమ్ ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో ఉంది. సో నువ్వు ఎవరిని అడిగితే, నువ్వు దేవుడిని జ్ఞానం కావాలి ప్రభు అని అడిగితే దేవుడు నీకు ఎవరిని ఇస్తున్నాడంట? హీఈస్ గివింగ్ యూ హోలీ స్పిరిట్. ఎవరిని ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడిని నీకు ఇస్తున్నాడు. సో నువ్వు అనుకున్నట్టుగా ఏదో నాలెడ్జ్తో నీకు దేవుడు ప్రభా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పా అంటే ఏదో క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వడం జ్ఞానం కాదు. అర్థమవుతుందా? నువ్వు ఒక క్వశ్చన్ గురించి నువ్వు దేవుడిని అడిగితే బుక్ అంతా అర్థమయ్యేలా చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయన హెల్ప్ లేదే నువ్వు ఏది కూడా చదవలేవు. సో ఆస్క్ హిమ్, లార్డ్ గివ్ మీ విజ్డమ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. గివ్ మీ విజ్డమ్ అని నువ్వు అప్పుడైతే అడుగుతున్నావో దేవుడు నీకు ఎవరిని ఇస్తున్నాడంట? జ్ఞానానికి కర్త అయిన, జ్ఞానము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆత్మ ఉంది. ఏంటి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మను నీకు జతపరుస్తున్నాడంట. ఆయన ద్వారా నీకు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన జ్ఞానము నీకు కలగజేస్తున్నాడంట. హల్లెలూయా. సో రెండోది మరి సొలొమోను కూడా చెప్తున్నాడు పరమగీతముల్లో ఏంటి అంటే విజ్డమ్, జ్ఞానము నిన్ను ఎప్పుడు కూడా నడిపిస్తుంది, నిన్ను సరి చేస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది అని చెప్తాడు. అవునా? సో విజ్డమ్ అనే పిల్లర్స్ నీకు కావాలి, విజ్డమ్ అనే ఫౌండేషన్ నీకు కావాలి, విజ్డమ్ని నువ్వు అనుసారం చేసుకో అంటాడు సొలొమోను. అవునా? సో రెండో విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు అంటే జ్ఞానము మూలంగా మాట్లాడతాడు. సో మొదటిది దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, రెండవది ఆయన జ్ఞానము మూలముగా మాట్లాడుతున్నాడు, మూడవది చూడండి యోహాను సువార్త 14:26 ఓకే. సో ఇంకోటి ఏం చేస్తాడంట, గాడ్ స్పిరిట్ టెల్స్ టు యువర్ స్పిరిట్ టు మైండ్. ఏం చేస్తుందంట, దేవుని ఆత్మ నీ ఆత్మతో చెప్పిన తర్వాత మాట్లాడేటప్పుడు నీ బుర్ర పనిచేస్తుంది. మనకు వాక్యం ఏం సెలవుస్తుంది, ఆలోచన కలగజేవాడు ఆయనే. అవునా? సో మరి ఆలోచన నీకు ఎలా వస్తుందంట, హోలీ స్పిరిట్ ఎప్పుడైతే నీతో కనెక్ట్ అవుతున్నాడో, నీ ఆత్మతో కనెక్ట్ అవుతున్నాడో, ఆ కనెక్ట్ అయిన అప్పుడు నీకు వచ్చే తలంపు ఎక్కడికి వస్తుంది, నీ బుర్రకి. సో మూడో విధంగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక చిన్న విస్పర్ అని అంటాం కదా, చిన్న శబ్దంతో మాట్లాడుతున్నాడంట హోలీ స్పిరిట్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక యోహాను సువార్త 14:26 ద్వారా దేవుడు మనకేమని చెప్తున్నాడు అంటే గాడ్ స్పిరిట్ టెల్స్ టు యువర్ స్పిరిట్ టు యువర్ మైండ్. సో దేవుని ఆత్మ నీ ఆత్మతో ఏమైనా చెప్పే ప్రతి మాట కూడా నీకు నీ యొక్క బుర్రకు చేరుతుంది, నీ యొక్క ఆలోచన కలగజేస్తున్నాడు. ఆలోచన ద్వారా నీ జీవితంలో ప్రతి కార్యముని కూడా జరిగిస్తున్నాడు. సో నాలుగోది 1 తెస్సలోనిక 5:19-21 వరకు చదువుదాం. ఏమని చెప్తున్నాడండి, ఆత్మని ఆర్పొద్దు, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఏం చేస్తారు ప్రవచిస్తారా, అమ్మో ప్రవచిస్తే ఏమనుకుంటారు,
ప్రవచించడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ప్రవచిస్తే వీళ్ళకి నచ్చదు, ప్రవచించడం మా సంఘస్థులకే నచ్చదు, మా సంఘ పెద్దగా నచ్చదు, మా చర్చ్ వాళ్ళకే నచ్చదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ రిస్ట్రిక్ట్ దెమ్ సెల్ఫ్స్. అంటే నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మని నువ్వే ఆర్పేస్తున్నావు. అంటే మండే అగ్నిలాగా ఆయన ఉంటే ఆ అగ్ని యొక్క పవర్ని, సామర్థ్యాన్ని నీకు నువ్వే తగ్గించేసుకుంటున్నావు. తగ్గించే కొద్దీ ఏమైపోతుంది? ఆత్మ బలహీన పడే కొద్దీ శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడే కొద్దీ నీ పరిస్థితులు బలహీనపడతాయి. నీ పరిస్థితులు బలహీనపడితే ఇంకంతే, ఇంక చెప్పక్కర్లేదుగా. అవునా? సో దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించడం ఆపకండి. ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రొఫెసై. ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, స్పీక్ ఇన్ టంగ్స్. ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, ప్రే ఫర్ ద హీలింగ్. సో దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్న ప్రతి దాన్ని కూడా నువ్వు వాడుకలో ఉంచుకోవాలి. తప్పితే అలాగే ఉంచావనుకో ఏమవుతుందంట? చాలామంది అంటారు, నేను ఆ గొప్ప సేవకుడి దగ్గర అభిషేకం పొందుకున్నానండి, కానీ ఎంత చెయ్యేసి తోముతున్నా సరే అసలు ఏం జరగట్లేదండి. మరి నువ్వు పొందుకున్న తర్వాత ఎంత ప్రాక్టీస్ చేశా? ఎంతమందికి ప్రార్థన చేసావు? అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పొందుకున్న ఆ అభిషేకాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్లో ఉంచుతావో అగ్ని పెరుగుతూనే ఉంటుంది, అనాయింటింగ్ పెరుగుతూనే ఉంటుంది, అనాయింటింగ్ గొప్పగా ఉంటానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వాడడం మానేస్తున్నావో ఏం జరుగుతుందంట? ఆత్మను నువ్వే ఆర్పేస్తున్నావు. అనాయింటింగ్ ఈజ్ రిలేటెడ్ టు హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? అనాయింటింగ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు హోలీ స్పిరిట్. సో అభిషేకం పోయింది అంటే ఏం చేసావు? నువ్వు చపాతీ ముద్దని ఇలా అణిచేసి ఇలా నొక్కేసినట్టుగా దేవుని ఆత్మను నువ్వు అణిచివేసావు. కాబట్టి దేవుని శక్తి నీలోంచి బయటికి రావట్లే. సో డోంట్ డూ దట్. ఓకే, చదవమ్మా. మరి చాలామంది ఏమంటారు? ప్రవచనాలు మేము నమ్మో అంటారు. మరి బైబిల్లో ఉందా, బయట ఉందా? నేను రాసిన పుస్తకంలో ఉందా? మీరు కొనుక్కున్న బైబిల్లోనే ఉంది, తీసి చదువుకోండి కావాలంటే. చాలామంది ప్రవచించడానికి వ్యతిరేకిస్తారు. అలా ఎలా చెప్తారు? దేవుని ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా మాట్లాడుతుంది. కొంతమంది దేవుని ఆత్మ నా మీద ఉంది, నేను ఎలా ప్రవచిస్తున్నాను అని అంటారు, యేసయ్యలాగా, యెషయాలాగా. కొంతమంది ఎస్కేల్ ఎలా చెప్పేవాడు? దస్ సేస్ ద లార్డ్ అనేటోడు, ఇలా సెలవిస్తున్నాడు దేవుడు అని చెప్పేటవాళ్ళు. కానీ కొంతమంది ఎలా చెప్పేటవాళ్ళు? మరి యేసయ్య చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తే, మరి నతానియేలుతో ఎలా చెప్పేశాడు? దేవుని ఆత్మ నా మీద ఉంది, దేవుని ఆత్మ ద్వారా నేను ఎలా చెప్తున్నాను, ఎలా చూశాను, ఎలా చెప్తున్నాను అని చెప్పాడా? డైరెక్ట్గా చెప్పాడా? చాలామంది ఇదొకటి పట్టుకుంటారు. దేవుని ఆత్మతో ప్రవచించేటోళ్ళు ఎలాగే చెప్పాలా, ఎలా చెప్పకూడదు, ఇలాగే చెయ్యాలని. ఎక్కడ చెప్పాడు దేవుడు నీకు? నాకు చూపి. ఇలాగ చెప్తేనే ప్రావసీ, ఇలా చెప్పకపోతే ప్రావసీ కాదు అని. దేవుడు ఎప్పుడు కూడా కట్టుబాట్లు పెట్టలే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ టైప్స్ పెట్టలే ఎక్కడా కూడా. అవునా? సో ఏది కూడా పెట్టలేదు, కానీ మనమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసుకుని మనమే లిమిట్లో ఉండిపోతున్నాం. అవునా? సో మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. సో కంటిన్యూ చేద్దాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తముని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సో దూరంగా ఉండాలని నువ్వు అనుకుంటే అవ్వదమ్మా. ఎవరి ద్వారా నువ్వు దూరంగా ఉండాలనుకుంటే అవుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి, నేను దానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఈ పాపానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఆ పని నేను చేయకూడదు అనుకుంటున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభువా అని నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు జరుగుతుంది. తప్పితే నీ అంతా నువ్వు దూరంగా ఉంటున్నాను, మానేశాను అంటే అది నీ మీద కొత్తనే ఉంటుంది, ఎప్పుడు కూడా నువ్వు మానలేవు. When you take the help of the Holy Spirit, then it will be possible for you to come out from that addictions. నిందారహితుల కింద ఉండాలనేది దేవుని ఆశ. సో మరి నువ్వు నిందారహితుల కింద ఉండాలి అంటే when you don't take the guidance of Holy Spirit, you can't stay clean. నువ్వు నిందారహితుడి కింద ఉండలేవు. ఎవరు హెల్ప్ కావాలి నీకు? హోలీ స్పిరిట్ హెల్పే కావాలి. నేను నమ్మనండి, నేను పరిశుద్ధాత్మ దేవుని నమ్మను. నమ్మక నువ్వు అలాగే ఉండు.
నమ్మొద్దు, నిన్నెవరు బలవంతం చేయరు. ఒక టైం వస్తుంది, వచ్చిన తర్వాత నిందలేని వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళబడతా ఉంటారు, ఎత్తబడతా ఉంటారు, వెళ్తూ ఉంటారు. నువ్వు అలా చూస్తూనే ఉండు. ఓకే, యూ విల్ బి సీయింగ్ లైక్ హౌ యు ఆర్ సీయింగ్ ఇన్ ద టెలివిజన్. టీవీలో నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చూస్తూ ఉంటావు. అందరూ నీ ముందే వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు మాత్రం అలాగే కూర్చో నిందారావతుడి కింద. నువ్వు నీ మీద అన్ని నిందలు అలాగే ఉంటాయి. when you take the help of the Holy Spirit, you will be cleansed, you will be purified. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ మార్గంలో నడిపించాలి, ఏ మార్గంలో నడిపించడానికి పంపించాడు యేసయ్య? ఆయన నీతి మార్గంలో నడిపించడానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి. సర్వసత్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో ఏముంటాయి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా ఉంటే దేవుడికి నచ్చుతుంది. అవునా? సో వై హోలీ స్పిరిట్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్? ఇట్ ఈస్ ఫర్ దిస్ పర్పస్. సో ఈ పర్పస్ నిమిత్తం ఆయన వచ్చాడు తప్పితే ఊరికనే నీ పక్కనే ఉండి పొద్దున్నే ప్రార్థన చేయించడానికి, మధ్యాహ్నం ప్రార్థన చేయించడానికి, సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేయించడానికి కాదు. ఓకే, రైట్. ఓకే, అపోస్తల కార్యాలు అయిపోయిందమ్మా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17-18 వెళ్దాం. సో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో విధంగా కూడా ఎలా మాట్లాడతాడంటే వండర్స్, అద్భుతాల ద్వారా మాట్లాడతాడు, ఆశ్చర్య కార్యాల ద్వారా మాట్లాడతాడు. మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా ఎవరు మూలంగా జరుగుతున్నాయి? 1 కొరింథీయులు 12వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ వరాల గురించి చూస్తాం. నానా విధములైన అద్భుతాలు ఎవరి వలన జరుగుతాయి? పరిశుద్ధాత్మ ద్వారా. ఇది కూడా ఈ అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎవరితో? పరిశుద్ధాత్మతో ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అందుకనే 1 కొరింథీయులు 14వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మనం ఏం చూస్తాం? భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ నేరుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? హోలీ స్పిరిట్ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. సో చాలామంది నెగ్లెక్ట్ చేశారేమో, నాకు వరాలు రావండి, నేను మామూలు వ్యక్తినే, నేను ఏమీ దేవుని సేవకుడిని కాదు, దేవుని పరిచర్లో నేను లేను, నేను దేవుని సేవకుల్లాగా నేను లేను, పాస్టర్ గారిలాగా, పాస్టర్ అమ్మ గారిలాగా నేను అంత హోలీ పర్సన్ కాదు అన్నప్పుడు దేవుడికి ఎప్పుడు కూడా అన్హోలీ పీపులే కావాలి, హోలీ పీపుల్ కాదు. నువ్వు అంత పర్ఫెక్ట్గా ఉండి వస్తే దేవుడి దగ్గరికి ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను ఏం మోల్డ్ చేయడానికి, దేవుడు నిన్ను ఏం మార్చడానికి నువ్వు దగ్గరికి వచ్చావు? నువ్వే నీ స్వనీతితో నువ్వే వచ్చేసావు. ఏమని? నేను పర్ఫెక్ట్ అన్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు దేవుడికి నీతో ఏం పనిలే. దేవుడికి ఎవరు కావాలి అంటే దోస్ హు ఆర్ ఇంపర్ఫెక్ట్. ఎవరైతే ఇంపర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళే దేవుడికి కావాలి. అప్పుడే కదా నిన్ను మార్చడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను రూపాంతరం చెందించడానికి దేవుడికి అవకాశం ఉంటుంది. ఒక రాజకుమారుడు వచ్చాడు యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, నేను కూడా నీ శిష్యుడి కింద జాయిన్ అవుతాను. మరి యేసయ్య ఏమని చెప్పాడు? నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను అనుసరించాడు. ఏం చేశాడండి? తర్వాత యేసయ్య ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని అన్నాడు? ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావా అంటే నేను చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా పాటిస్తున్నా అన్నాడు. మరి పర్ఫెక్ట్గా పాటించేటోడు నీకు ఎప్పుడు కూడా దేవుడు ఫస్ట్ ప్రయారిటీ కింద ఉండాలి కానీ ధనము, ఆస్తి లేకపోతే హెచ్చింపైన జీవితము ఫస్ట్ ప్రయారిటీ కింద ఉండకూడదు కదా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. అవునా? సో దెబ్బకి ఏమైంది? చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడంట. సో దేవుడికి కావాల్సింది చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు అన్యజనులు. ఏమనంటే మీ దేవుడు ఎప్పుడు కూడా దొంగలతోనే తిరుగుతాడు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళనే తిరుగుతాడు, లేకపోతే ఆ యొక్క చేపలు పట్టుకున్న వాళ్ళతో తిరుగుతారు, వాళ్ళందరూ క్లీన్గా ఉంటారు, వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, వాళ్ళందరూ తక్కువ వాళ్ళు వాళ్ళు అని అంటారు. అవును, దేవుడు వచ్చింది వాళ్ళందరిని రక్షించడం కోసమే తప్పితే రాజకుమారుని రక్షించడం కోసం కాదు, లేకపోతే పెద్ద వాళ్ళని రక్షిద్దామని చెప్పి కాదు. వాళ్ళ దగ్గరికి వచ్చి యేసయ్య ఏదైనా చెప్పాడు అనుకోండి, హేరోదు దగ్గరికి వచ్చి యేసయ్య ఏదైనా ఒక మాట చెప్పితే వింటాడా అండి? వెండో. ఏం చేస్తాడు? బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా చెప్పి చూశాడు, కానీ రివర్స్లో ఏం జరిగింది? చంపేశారు. అవునా కదా? చంపేశారు. సో ఇక్కడ కూడా జరిగేది అదే. వాళ్ళకి కాదు. ఎందుకని? వాళ్ళు సెల్ఫ్ రైచియస్నెస్తో నిండిపోయి ఉన్నారు, స్వనీతితో నేను ఇది అనేది. సో ఎవరైతే దీన మనసు కలిగి, ఎవరైతే దేవుని వెంబడించాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని కోసం ఆరాటపడుతున్నారో వాళ్ళకు మాత్రమే యేసయ్య కావాలి, గర్విష్ఠులకు కాదు. అర్థమవుతుందా?
అపోస్తల కార్యాలు కదా 2వ అధ్యాయం 17-18. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదను. ఆగండి, ఇవి ఏ దినములు అంటాం? ఊరికనే ఏమని అంటారు? మరణాత మరణాత అంటారు. మరణాత అంటే అర్థం ఏంటి? దేవుడు రాబోచున్నాడు, వచ్చుచున్నాడు, వచ్చే సమయం దగ్గర అయిపోయింది. అవునా? రెండో రాకడ సమయం దగ్గర అయిపోయింది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారండి? అంచె దినాలు. అంచె దినాలు అంటే అర్థం ఏంటి? దేవుడు వచ్చే సమయం. సో మరి ఈ సమయంలోనే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన ఆత్మను కుమ్మరించాడంట. ఎప్పుడది? ఎప్పుడో స్టార్ట్ అయింది అది. చాలామంది ఇంకా కొంతమంది ఎలాగ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తాడా అని. నువ్వు అలా వెయిట్ చేస్తూనే ఉండు. అందరూ పొందుకుంటా ఉంటారు, నువ్వు అలాగే వెయిట్ చేస్తూ ఉండు. అలాగే వెయిట్ చేస్తూ ఉండు. నిన్ను బలపరిచే సంఘంలోకే నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు కూడా నిన్ను బలహీనపరిచే సంఘంలోకి కాదు. నువ్వు ఎదిగే సంఘం నీకు ఉండాలా. ఎప్పుడైనా నీకెప్పుడు నిన్ను బలపరిచే సంఘంలోకి నువ్వు వెళ్తే నీ జీవితం కట్టబడుతుంది. వాళ్ళు చెప్పట్లేదు కదా అని చెప్పి నువ్వు కూడా అలాగే తలాడించుకుంటా కూర్చుంటా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. యూ షుడ్ బి బిల్డప్ ఇన్ ద స్పిరిట్. నీ ఆత్మ బలపడితేనే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. సో మరి దేవుని యొక్క ఆత్మక ఆహారం ఏంటి? వాక్యం. వాక్యం సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎలా వర్ధిల్లుతావు? నీ జీవితంలో ఎలా బ్లెస్ అవుతావు? ఎలాగా ఫినాన్షియల్గా నేను మంచి జాబ్ చేస్తున్నాను, నేను మంచి శాలరీని సంపాదించుకుంటున్నాను అంటే నథింగ్. ఎందుకు పనికిరాదు నీ శాలరీ? ఎందుకు పనికిరాదు నీ పొజిషన్? దేవుని రాజ్యంలోకి నువ్వు ఇంత డబ్బులు ఎలా చూపించినా, నీ శాలరీ స్లిప్ ఎలా చూపించినా నో ఎంట్రీ ఫర్ యూ. సో నీకు కావాల్సింది ఏంటంటే వాక్యం కావాలి. వాక్యం ద్వారా నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలా. వాక్యం సరిగ్గా చెప్పే సంఘానికి నువ్వు వెళ్ళాలా, చెప్పని సంఘానికి కాదు. చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాల నుంచి మేము ఎలాగే వెళ్తున్నాం, మేము ఎలాగే నేర్చుకుంటున్నాం, మేము ఎలాగే బలపడ్డాము అంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు అలాగే బలహీనుడి కింద ఉండిపోతావు? ఎప్పుడు నువ్వు బలపడవా? నువ్వు మారవా? అవునా? మారాలి. మనం తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే నువ్వు గ్రహించకపోతే నీ జీవితంలో ఇప్పుడు దాకా కోల్పోయినవన్నీ కూడా ఇంకా నువ్వు ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేవు, రెస్టోర్ చేసుకోలేవు. గో టు అ చర్చ్ హూ విల్ బిల్డ్ యూ, who will guide you, who will construct your life, who will make your life so secured, who will make your life so close to God. సో అటువంటి సంఘానికి నువ్వు వెళ్ళాలి తప్పితే మాది ఈ డినామినేషన్, ఆ డినామినేషన్, ఇది అది కాదు. ఓకే? నీ ఆత్మని నువ్వే కావాలని నీ చేతులతో నువ్వే ఆర్పేసుకుంటున్నావు. సో రిమెంబర్ దట్. అంచె దినాల్లో ఆయన ఏం చేస్తాడంట? ఆత్మను కుమ్మరిస్తాడంట. కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందంట? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఓకే. సో ఈ వరాలన్నీ కూడా ఎవరి వరాలు? పరిశుద్ధాత్మ వరాలు. సో పరిశుద్ధాత్మ గురించి నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు, నాకు నీ ఆత్మ ద్వారా బలపరచు, నీ ఆత్మ ద్వారా వరాలు బయటికి తీసుకురా, నీ ఆత్మ ద్వారా నీ వరాలతో నన్ను నింపు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు. సో చాలామంది అడుగుతారు, పరిశుద్ధాత్మ దేవుడు నేను కూడా పొందుకోవచ్చా అంటే దేవుడు చెప్పేదే అది. సో మనందరికీ కూడా దేవుని ఆత్మ మన జీవితంలో పనిచేయాలి, మనందరినీ బలపరచాలి, ఆత్మీయంగా బలవంతుల కింద చేయాలి, ఉన్నతమైన స్థితిలో మనం ఉంచాలి, సాతాన్ని చితక్కొట్టే వారి కింద మనం ఉండాలి అనేది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. సో శీఘ్రముగా అపవాదిని మనం తొక్కాలి అనేదే దేవుని యొక్క చిత్తము. సో మరి అపవాదిని నువ్వు ఎదిరించాలి అంటే దేవుని ఆత్మ యొక్క సహాయం నీకు లేకుండా నువ్వేమీ చేయలేవు. ఎందుకనంటే ఎఫెసీయులు 6:12 కూడా చదువుతున్నాం, మనం పోరాడినది మనుషులతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మ చీకటి సమూహములతో, అంధకార చీకటి శక్తులతో, అవునా, ప్రధానులతో, అధికారులతో, అవునా, ప్రస్తుత చీకటి అంధకార శక్తులతో. ఇవంతా ఒక పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇవన్నీ కూడా కనపడతాయా? కనపడవు. నీకు దెయ్యం కనపడుతుందా? ఎంతమంది కనిపించింది చెప్పాలి? కనపడదు. అవునా? సో మరి కనపడకుండా నీతో యుద్ధం చేస్తున్నాడు వాడు. అంటే ఇది ఎలాంటిది అంటే కళ్ళకు గంతలు కట్టి నేను ఎవరో చెప్పుకో చూద్దాం అని ఆట ఆడతారు చూసారా? అలాగా నేను చితక్కొడుతున్నాడు. నేను ఎక్కడున్నానో చెప్పు, నేనే నాకు కొట్టింది, నేను కాదు, నేను కొట్టలే, వాళ్ళు కొట్టారని చెప్పి ఆటలాడుతూ ఉన్నాడు సాతాను. మరి
కనపడకుండా నీతో ఆటలాడే సాతాను నువ్వు జయించాలన్నా, నువ్వు చెతకొట్టాలన్నా, నువ్వు ఓడించాలన్నా, వాడి పైన అధికారం నువ్వు సంపాదించాలన్నా నీకెవరి సహాయం కావాలా? పరిశుద్ధాత్మ సహాయం కావాలా? సో ఈరోజు నేను మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితంలో పనిచేయను గాక. దేవుడు ఇప్పుడు దాకా ఎవరైతే నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను పొందుకోలేదు, పరిశుద్ధాత్మని నేను పొందుకోలేదు, పరిశుద్ధాత్మ ద్వారా నేను ఎప్పుడు నింపబడలేదు, దేవుని వరాలు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు అన్న వాళ్ళందరూ నిమిత్తం నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా ఏకీపించండి. మీరు కూడా అడగాల్సింది, చేయాల్సింది ఒకటే. వరము అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్. గిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే నీ బర్త్డేకి నన్ను పిలిచినప్పుడు నువ్వు ఏదో నాకు చేసావని చెప్పి నేను నీకు గిఫ్ట్ ఇవ్వను. నాకు నీ పట్ల ఉన్న ప్రేమ కొద్దీ నేనేం చేశాను, నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను. నువ్వేదో నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్ ఇస్తావనే ఉద్దేశంతో, ఆలోచనతో నేను నీకు ఏ గిఫ్ట్ కూడా తీసుకురాను ఎప్పుడు కూడా. అవునా? సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎటువంటి వాడు అంటే నీ దగ్గర నుంచి ఏమీ ఆశపడట్లేదు. జస్ట్ అన్ ఇన్విటేషన్ లెటర్. నీ దగ్గర నుంచి ఆశపడేది ఒకే ఒక ఆహ్వానము. పరిశుద్ధాత్మ దేవ నా జీవితంలోకి ప్రవేశించండి. యేసయ్య నా జీవితంలోకి. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి రావాలంటే యేసయ్యని నువ్వు నీ యొక్క నిజ రక్షకుడి కింద నువ్వు అంగీకరించాలి. ఎప్పుడైతే యేసయ్య నువ్వు అంగీకరిస్తావో బోనస్ ఏంటా బోనస్? నువ్వు దేవుని కుమారుడి కింద పిలువబడతావు. దాంతోపాటుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముద్రింపబడతాడు. హల్లెలూయా. అవునా? సో దేవుడు నీతో పాటు ముద్రింపబడతాడు కాబట్టి డోంట్ వరీ. హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు గైడ్ యూ. ఇప్పుడు దాకా నీ జీవితం ఎలా ఉందో నాకైతే తెలీదు, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ సో ప్రాపర్ విత్ యువర్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని సరిదిద్దబోతున్నాడు. హల్లెలూయా. సో అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరికైతే పరిశుద్ధాత్మ నిమిత్తం ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అడగండి. ప్రభా, నేను ఆశ కలిగి ఉన్నాను, నాకు నీ యొక్క ఆత్మ ద్వారా, నాకు నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ శక్తితో నన్ను నింపు ప్రభా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభా. నీ ఆత్మ జ్ఞానం లేకనే నేను నశించిపోయాను, కోల్పోయాను, ఓడిపోయాను, అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పి ఎవరైతే నోరు తెరుస్తున్నారో వాళ్ళందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేయబోతున్నాడు. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. I release your Holy Spirit upon every person right now. యేసు నామములో ప్రభా, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభా, నీ వాక్యం సెలవుస్తుంది నాయన, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడి కింద మీరు ఉన్నారు. ఈ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా, ఎవరైతే ఈ ప్రార్థన ఏకీవిస్తున్నారో వాళ్ళందరిలో నీ పరిశుద్ధాత్మ అవునన్నా నీ యొక్క అభిషేకము ప్రవహించుని కాక యేసు నామములో. అవునన్నా వాళ్ళ జీవితంలో హోలీ స్పిరిట్ యాక్టివేట్ అవునుగా కేస్తున్నాములో, గిఫ్ట్స్ యాక్టివేట్ అవునుగాక, నీ యొక్క గైడెన్స్ యాక్టివేట్ అవునుగాక, నీ యొక్క ఫలాలు యాక్టివేట్ అవునుగాక, వరాలు యాక్టివేట్ అవునుగాక. నీ యొక్క వాళ్ళ యొక్క ప్రతి ఒక్క జీవితంలో స్వస్థత, మేలు, కృప, అవునైనా ప్రేమ, అవునైనా దయాలత్వము, అవునైనా సాత్వికము ప్రభా, అవునైనా నీ యొక్క ప్రతి ఒక్క వరము ప్రభా, జ్ఞానము, word of wisdom, word of knowledge, discernment of spirits, a master of our Lord, prophecy, a master of our Lord, tongues, interpretation, అవును ప్రభా, healing, master of our Lord, అవును ప్రభా, స్వస్థత వరము కానీ ప్రభా, అవునన్నా ప్రవచన వరము కానీ ప్రభా, అవునన్నా నానా రకములైన అద్భుతాలు చేసే వరము కానీ, సైన్స్ అండ్ వండర్స్ కానీ ప్రభా, అవునన్నా నీ బిడ్డల జీవితంలో ఈ వరము ద్వారా నీ బిడ్డల జీవితంలో కార్యసిద్ధి మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే మరణకరమైన పడక పైన ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడే తప్పించబడునుగా కేస్తున్నాములో, స్వస్థపరచబడునుగా కేస్తున్నాములో, వాళ్ళు జీవించదరుగా కేస్తున్నాములో. అవును, వాళ్ళ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చునుగా కేస్తున్నాములో. తల మొదలుకున్న అరికాల వరకు కూడా ప్రభా, హోలీ స్పిరిట్ గాడ్, ఐ రిలీజ్ యూ ఇన్ టు దేర్ లైఫ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ టు దేర్ హోల్ బాడీ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసునామములో తల మొదలుకున్న అరికాల వరకు కూడా ప్రభా, నీ యొక్క అభిషేకాన్ని విడుదల చేయండి, నీ అభిషేకాన్ని విడుదల చేయండి, నీ అభిషేకాన్ని విడుదల చేయండి. నీ వాక్యం తెలుస్తుంది, అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుందని చెప్పారు ప్రభా. అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది కాబట్టి నైనా ఇప్పుడే ప్రభా, బై యువర్ హోలీ స్పిరిట్ మాస్టర్ ఆఫ్ అల్లా, లెట్ యువర్ అనాయింటింగ్ పెనిట్రేట్ ఇన్ టు దేర్ బోన్ మ్యారోస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. వాళ్ళ యొక్క అవునైనా వాళ్ళ యొక్క మూలుగులు సైతం నీ అభిషేకం చొచ్చుకుని వెళ్ళునుగాక. అవునైనా ఆ అభిషేకము ద్వారా ప్రభా నీ యొక్క బిడ్డలు విడుదల పొందునుగాక. అభిషేకము ద్వారా ప్రభా నీ యొక్క బిడ్డలు స్వస్థపడునుగాక. అభిషేకము ద్వారా ప్రభా ఇప్పుడేనైనా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రభా నానా విధములైన అద్భుతాలు ఇప్పుడు దాకా వాళ్ళ జీవితంలో చూడని
గొప్ప కార్యములు, గొప్ప క్రియలు, గొప్ప సాక్ష్యములు వాళ్ళు పొందుకొనుగా యేసునామములో. నజరేయుడైన యేసునామములో ఇప్పటి వరకు ఎవరికైతే ప్రభా పరిశుద్ధాత్మ అనుభవం లేదనైనా వాళ్ళందరూ కూడా ప్రభా పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొనుగా యేసునామములో. లెట్ దెమ్ రిసీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఉచితముగా నేను నీకు ఇచ్చితిని కాబట్టి ఉచితముగా నువ్వు ఈడే అని చెప్పారు కాబట్టి ప్రభా యేసునామములోనైనా మీరు నాకు ఏ విధంగా అయితే నీ యొక్క ఆత్మను ఉచితంగా ఇచ్చారో, నీ వరముల్ని నీ ఫలముల్ని ఉచితంగా ఇచ్చారో దాన్ని ఇప్పుడే విడుదల చేస్తున్నాను యేసునామములో. దోస్ హూ వాంట్ టు రిసీవ్ దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైతే నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ పొందుకునుగా యేసునామములో. అవునైనా ఉచితముగా పొందుకునుగా యేసునామములో. అవునైనా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ సమృద్ధికరంగా మారునుగాక. వాళ్ళ యొక్క ఆత్మీయ పరిస్థితి అంతా కూడా బలవంతుల కింద మారునుగాక. అపవాదిని చితకొట్టేవారి కింద మారునుగాక. వాక్యంలో ఎదుగునుగాక, బలపడునుగాక, ధైర్యంగా యెహోషువ లాగా ప్రభా మెడిటేట్ చేసేవారి కింద, దావీదులాగా మెడిటేట్ చేసేవారి కింద, దానియేలులాగా ప్రార్థనా పరుల కింద ప్రభా ఉండునుగాక యేసునామములో. అవునైనా నిజ స్నేహితుడి కింద ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో పనిచేయనుగాక యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. అనేక విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో మాట్లాడలాగన, అవునైనా సంభాషించలాగన, ఫెలోషిప్ ఉండేలాగన మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.